చాలామంది మదర్స్ కొంచెం డెలివరీ తర్వాత బేసికలీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కొంచెం లో ఉండడము, లేకపోతే నిద్ర లేక అలా అలసిపోవడం అలా ఉంటాయండి. ఆ టైంలో చాలామంది పెద్దవాళ్ళు, లేకపోతే పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు చాలామంది వచ్చి చాలా ఈజీగా కమెంట్ చేసేస్తారు, ఓ సిజేరియనేనా, ఇంకేముంది, నార్మల్ డెలివరీ అయితే చాలా కష్టము అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాననుకుంది ఏంటంటే, సిజేరియన్ డెలివరీ అయినా నార్మల్ డెలివరీ అయినా ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ బర్త్ కదా. ఆ డెలివరీ చేయడం అనేది అయితే ఆ తల్లే చేస్తుంది. అండ్ దానివల్ల ఆ మదర్లో ఉండే చేంజెస్ ఏమీ చేంజ్ అవ్వట్లేదు. సో అన్ని చేంజెస్ అవుతూ బేబీని అంత ఇది చేస్తూ అండ్ ఫీడింగ్ ఇష్యూస్ ఉంటాయి, నిద్ర లేకపోవడం, ఇన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ ఉన్నప్పుడు మీరు వెళ్ళి సిజేరియన్ ఈజీ కదా అంటాం ఇస్ వెరీ రాంగ్. ఎందుకంటే సిజేరియన్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి. అన్ని లేయర్స్ ఆఫ్ అబ్డామెన్ కోసి, తర్వాత గర్భసంచిని కోసి బిడ్డను తీయడం అనేది ఇట్స్ అ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్. అండ్ దాన్ని ఈజీ కదా అనడం చాలా తప్పు. అండ్ నన్ను అడిగితే డెఫినెట్లీ వెజైనల్ డెలివరీ ఈజ్ బెటర్ బేబీకి కూడా. ఎందుకంటే బర్త్ కెనాల్ అంటే బయటికి వచ్చే ద్వారంలో వచ్చేటప్పుడు బేబీకి గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవ్వడం ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ కొన్ని కండిషన్స్లో, ఇప్పుడు బేబీ హార్ట్ బీట్ తగ్గిపోవడం వల్ల, లేకపోతే మదర్ కొన్ని కండిషన్స్లో నార్మల్ డెలివరీ అనేది అవ్వదు. సో ఆ టైంలో సిజేరియన్ సెక్షన్ చేయాల్సి ఉంటుంది. అది ఈజీ అనేది మాత్రం అనకండి. అండ్ అలా చిన్న చూపు చూడటం, లేకపోతే ఓ సిజేరియనేనా అని తీసి పాడేయడం లాంటివి చేయకండి. డెఫినెట్లీ అది ఈజీ అయితే కాదు. రికవరీ పీరియడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అన్ని లేయర్స్ హీల్ అవ్వాలి కాబట్టి. అండ్ ఈజీ అనడమో, లేకపోతే ఇప్పుడు దేనికి ఉండే కాంప్లికేషన్స్ దానికి ఉంటాయి, దేనికి ఉండే రికవరీ పీరియడ్ దానికి ఉంటుంది. సో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేలాగా అయితే చూడకండి. బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, బోత్ ఆర్ ఈక్వల్లీ పెయిన్ఫుల్. ఆ డెలివరీ ప్రాసెస్ అనేదాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి ఆడవాళ్ళగా. అండ్ ఈజీ అని అలా చిన్నగా ఒక మాట అనేస్తే వాళ్ళు చాలా బాధపడతారు. సో అలా చేయకండి. నన్ను అడిగితే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నంత వరకు ఏ డెలివరీ అయినా ఇట్స్ అ గుడ్ డెలివరీ. అది సిజేరియన్ అయినా నార్మల్ డెలివరీ అయినా. థ్యాంక్ యూ.